వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో మరి ప్రజెంట్ గోల్డ్ రేట్ ఎలా ఉంది అంటే గతంతో కంపేర్ చేసుకుంటే మరి ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది, మరి ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది? సో ఇప్పుడు ప్రజెంట్ కొనేవారికి మరి ఏం చెప్తారు? సో ప్రజెంట్ అయితే మనం అమీర్పేట్లో ఉన్న చందన బ్రదర్స్లో అయితే ఉన్నాము. సో ప్రస్తుతం మనతో పాటు అయితే మేనేజర్ శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు. సో నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పుడు గోల్డ్ రేట్ ప్రజెంట్ ఎలా ఉంది అంటే చాలా పెరుగుతుందని చెప్పేసి వింటున్నాము. అండ్ కొందరు ఏమంటున్నారంటే మళ్ళీ తగ్గే అవకాశం కూడా ఉంది అంటున్నారు. ఇంతకీ మరి ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది అండ్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది? ప్రస్తుతం బంగారం ధరలు చూసుకుంటే హైయెస్ట్ రేట్ ఉంది ప్రస్తుతానికి 82,000 పర్ 10 గ్రామ్స్ ఉంది. 24 క్యారెట్ అనేది ఈ రేట్ అనేది ప్రస్తుతానికైతే బంగారంలోనే హైయెస్ట్ రేట్. సో 80,000 దాటిపోయి ఇంకొక 2,000 అంటే 82,000 పర్ 10 గ్రామ్స్ అంటే ఇది రికార్డ్ రేట్ అయినా మనం చెప్తాం. అలా ఆర్నమెంట్ కూడా దగ్గరగా 75,500 దాకా రీచ్ అయ్యింది. ఈ పరిస్థితి ఇంకొంతకాలం కొనసాగే అవకాశాలు ఎక్కువ కనపడుతుంది. ఇన్ ఫ్యూచర్ మనం చూసుకుంటే నెక్స్ట్ కమింగ్ 2-3 మంత్స్లో అవ్వచ్చు, మేబీ మే జూన్ కల్లా కూడా బంగారం ధర ఇది 85,000 దాటినా కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి అయితే ఏం లేదు. ఆశ్చర్యపోని అవసరం కూడా ఏం లేదు. ఎందుకంటే బంగారం ధర మనకు మార్కెట్ అప్ ట్రెండ్లోనే కనపడుతుంది ఫ్యూచర్ మార్కెట్లో. సో ఎందుకంటే డిమాండ్ కన్నా ముందు ఇన్వెస్టర్లకి సేఫ్ జోన్ కింద ఈ గోల్డ్ కనపడుతుంది. సో అమెరికా లాంటి దేశాల్లో కొత్త గవర్నమెంట్ వచ్చింది. సో వాళ్ళు ఏదైనా కొత్తగా ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ పాలసీలు ఏమైనా చేంజ్ చేసి ఈ పెట్టుబడిదారులకు ఏదైనా ఫెసిలిటీ కానీ వాళ్ళు పెట్టడానికి ఏదైనా ప్రోత్సాహకాలు కానీ వడ్డీ రేట్లు కానీ పెంచి మారిస్తే బంగారం ధర ఏదో కొద్ది తగ్గొచ్చు. కానీ ప్రస్తుతం కానీ ఫ్యూచర్ మార్కెట్లో చూసుకుంటే బంగారం ధర తగ్గేదానికి అయితే ఎటువంటి ఛాన్స్ లేదు. సో ప్రజెంట్ 22 క్యారెట్ గోల్డ్ ఎలా ఉంది, 24 క్యారెట్ గోల్డ్ ఎలా ఉంది, అండ్ మనకి 10 గ్రామ్స్ కానీ 20 గ్రామ్స్ కానీ ఇప్పుడు ఎలా ఉంది అంటే ప్రైస్ ఎంత ఉంది మనకి? మనం ఈరోజు మన మార్కెట్ ధరలు చూసుకుంటే 24 క్యారెట్ వచ్చి 82,010 రూపీస్ పర్ 10 గ్రామ్స్ ఉంది. సో ఒక గ్రామ్ వచ్చి 82,010 రూపీస్ లెక్క మనకు కనపడుతుంది. అలాగే 22 క్యారెట్ వచ్చేసరికి 74,050 రూపీస్ పర్ 10 గ్రామ్స్ కనపడుతుంది. అంటే 7,525 రూపాయలు పర్ గ్రామ్ 22 క్యారెట్ 96 గోల్డ్ రేట్. ఇది మనం గత ఒక 10 రోజుల కిందకి ఇప్పటికి మనం చూసుకుంటే బంగారం ధరలో దగ్గరికి మనకు 2,000 రూపీస్ వరకు మనకి 1,800 to 2,000 రూపీస్ వరకు మనకి ఆ ఫ్లక్చువేషన్ అనేది కనపడుతుంది. పెరిగింది మార్కెట్. ఈ మార్కెట్ కమింగ్స్ ఇంకా పెరిగే ఛాన్సెస్ మనకు కనపడుతుంది. ప్రస్తుతానికి తగ్గడానికి ఎక్కడ మనకు ఆస్కారం అనేది కనపడుతుంది. నేను ట్రంప్ ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశాడో చెయ్యగానే మనకు బంగారం ఒకసారిగా పెరిగింది. సో ఈ పెరుగుదల అనేది కొంతకాలం ఉంటుంది. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ మనకి చూసుకున్నట్లయితే కనుక గోల్డ్ రేట్ అంటే 82,000 నుండి 85,000 లోపు ఉంది అని చెప్తున్నారు కదా. అండ్ చాలామంది ఏమనుకుంటున్నారు అంటే ఇది 1 lakh వరకు కూడా అయ్యే అవకాశం ఉంది, ఇంకో 2-3 నెలల్లో అయ్యే అవకాశం ఉంది, లేదంటే ఈ ఇయర్లో పక్కా అవుతుందేమో అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉన్నారు. సో నిజంగానే అంటే 1,00,000 వరకు వచ్చే అవకాశం ఏమైనా ఉందా గోల్డ్ రేట్ తులంకి? బంగారం ధరలు కస్టమర్ మార్కెట్ అంచనాని మనం కొట్టేటకైతే ఏం లేదు. ఎందుకంటే ఒక బంగారం ధర ఒక 50,000 వరకు ఒక రకంగా పెరిగితే 50,000 నుంచి 80,000కి చాలా స్పీడ్గా పెరిగింది. సో ఈ నెక్స్ట్ ఇంకొక 20,000 పెరగడానికి 1 year పడుతుందో 6 నెలలు పడుతుందో అనేది ఖచ్చితంగా చెప్పాలి. నా అంచనా అయితే మ్యాక్సిమం టచ్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనబడుతుంది. అంటే మేము ఇప్పుడు 82 ఉన్నాయి. సో నెక్స్ట్ 90, 92, 95 దాకా వెళ్ళే ఛాన్సెస్ అయితే మనకు క్లియర్గా కనబడుతుంది. అండ్ ఇప్పుడు గోల్డ్ రేట్ అంటే గోల్డ్ తీసుకునే వాళ్ళకి కొనుక్కునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు అంటే ఇప్పుడు తీసుకుంటే బెటర్ అంటారా, కొన్ని డేస్ ఆగితే బెటర్ అంటారా? నేను కొనే కష్టం ఆగమని చెప్పనండి. ఎందుకు అంటే మీరు కొనాలనుకుంటే కొనేమని చెప్తాను. ధరలు చూసి మాత్రం కొనవద్దు. ఎందుకు అంటే మీరు ఇవాళ పెరిగింది సో తగ్గుద్ది అని వెయిట్ చేస్తారు. ఇది తగ్గకపోతే ఇంకా పెరిగే అవకాశం. సో మార్కెట్లో అలాంటి ట్రెండ్ మనకు కనబడట్లేదు. ఆశ మనం పడుతుంది తగ్గొచ్చు అనే ఆలోచన మనకు ఉండొచ్చు, కానీ దానికున్న అవకాశాలు ఎన్ని ఉన్నాయని కూడా మనం చూసుకోవాలి. సో ఈ కస్టమర్ గోల్డ్ కొనే కస్టమర్కి ఏంటంటే వెయిట్ చేయొద్దు, అది ఏ రేట్ అయినా కొనేసుకోండి. ఎందుకంటే అది ఫ్యూచరే పెరిగేది. అవును. సో దాని గురించి మీరు అంత ఆందోళన చెంది కొనాలనుకుంటున్నాను ఇంకా తగ్గుద్దా అని ఆలోచన కరెక్ట్ కాదనేది నా సలహా. కొనాలనుకుంటే కొనేయండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు ఫంక్షన్స్ కూడా చాలా రాబోతున్నాయి, అంటే మ్యారేజ్ సీజన్ కూడా రాబోతుంది కాబట్టి సో ఇప్పుడు తీసుకుంటే బెటర్ అంటారా? నా అంచనా నేను తీసుకోమని చెప్తానండి. ఎందుకంటే మ్యారేజ్ సంబంధించి సపోజ్ ఇప్పుడు ఫిబ్రవరిలో మ్యారేజెస్ ఉన్నాయి. ఫిబ్రవరి వరకు వెయిట్ చేస్తే ఇది 85,000కి వెళ్ళిపోయింది అనుకున్నాం. సో వాళ్ళకి మ్యారేజెస్ అంటే చాలా ఖర్చుతో కూడినవి. ఈ పెరిగిన ధరల్లో మోస్ట్ ఎక్కువ డబ్బులు బంగారంలోకి వచ్చేస్తాయి. ఇప్పుడు కొనుక్కుంటే ఇక్కడ మిగిలిన డబ్బులతో కనీసం పెళ్ళి వేరే ఖర్చులకు వాడుకోవచ్చు, వేరే అవసరాలకు వాడుకోవచ్చు. పెరిగేదే తప్ప తగ్గేదైతే కాదు. తగ్గుదల అనేది ఎలా ఉంటుంది అంటే సార్, ఇప్పుడు బంగారం ధర 75,000 ఉంది 20 క్యారెట్.
ఏకదమ్ ఒక రాత్రిలో 70కి వచ్చేది కదా, అవును. 20-30 రూపాయలు ఇచ్చి తగ్గులు అటు 100 రూపాయలు అటు ఇటుగా ఫ్లెక్సిబుల్ అవుతూ ఉంటుంది. నేనైతే అలాంటి మ్యారేజెస్ ఉన్న వాళ్ళు వెయిట్ చేయడం కానీ కొనేసుకోవడం బెటర్ అని చెప్తాను. లాంగ్ టర్మ్ కోసం ఆలోచించే వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్, గోల్డ్ కొని పెట్టుకోవడం బెటర్ అని చెప్తాను. అదేవిధంగా మనకి అంటే స్టాక్ మార్కెట్ పరంగా చూసుకుంటే కనుక గతంలో ఎలా ఉంది, ఇప్పుడు కస్టమర్ వైజ్ అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది, అంటే కస్టమర్స్ ఏమైనా పెరిగారంటారా లేకపోతే ఈక్వల్ ఉన్నారా, లేకపోతే అంటే ఈ రేట్లను బట్టి భయపడి ఏమైనా తగ్గిపోయారంటారా? మార్కెట్లో అలా ఉండదండి. ఎందుకంటే బంగారం అనేది మన భారతీయ సాంప్రదాయంలో ఒక పార్ట్. ఎందుకంటే మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో పాటు బంగారం కూడా ఉంటుంది. ఒక మనిషి కనపడిపోతే ఎంత కంగారు పడిపోతాము, ఒక రింగ్ కనపడిపోయినా అంతే కంగారు పడతాం. సో మన జీవన విధానంలో బంగారం అనేది ఒక, పిల్లలు ఎడ్యుకేట్ అవుతున్నారు, కొంతమంది జాబులు వస్తున్నాయి. ఇప్పుడు అందరికీ సాఫ్ట్వేర్ జాబ్లు ఉంటాం, ఏమన్నా ఉంటాం కదా, ఎవరు వెనక ముందు ఆలోచించలేదు. సో కస్టమర్స్ అనేది తగ్గారని వాళ్ళకి పర్చేజ్ కెపాసిటీ పెరిగింది, కాకపోతే పక్కాగా కొంటున్నారు, ప్లానింగ్ ప్రకారం కొంటున్నారు. ఎవరు తగ్గలేదు, ఎవరు మానలేదు. సో మనము నార్మల్గా ఇండియాలో చూసుకున్నట్లయితే కనుక అక్కడక్కడ అంటే జస్ట్ ఒక చిన్న చిన్న పైసా కూడా డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ప్రజెంట్ మరి ఇక్కడ హైదరాబాద్లో చందన బ్రదర్స్లో ఎలా ఉంది ప్రైస్, వేరే దగ్గర నుంచి కంపేర్ చేసుకుంటే అంటే వేరే కంట్రీ నుంచి కంపేర్ చేసుకున్నా కానీ సో ప్రజెంట్ ఇక్కడ ప్రజెంట్ హైదరాబాద్లో ఎలా ఉంది చందన బ్రదర్స్లో? ఇప్పుడు మాది చందన బేస్ అంటే సిబిజీ గోల్డ్ అండ్ డైమండ్స్ అని మేము బ్రాండింగ్ చేస్తాం. సిబిజీ గోల్డ్ అండ్ డైమండ్స్లో బంగారం ధర ఒక మేము సర్టెన్ పారామీటర్స్ ఏదైతే కార్పొరేట్ పబ్లిక్కి ఏదైతే తక్కువ రేట్ ఉంటుందో అదే మనం పెడతాం. ఇవాళ వచ్చి 75,255 రూపీస్ మా దగ్గర రేట్ ఉంది. ఇదే హైదరాబాద్లో లోకల్ మర్చెంట్స్ దగ్గర ఈ రేటు 100-150 రూపాయలు ఎక్కువ ఉంది. సో మనం యాజ్ ఎ క్యాలిక్యులేషన్ ప్రకారం కస్టమర్ కొనుక్కునే బంగారం ఏదైతే ప్యూరిటీ ఉంటుందో ఆ ప్యూరిటీ ప్రకారం రేట్ని ఫిక్స్ చేసి పెట్టుకుంటాం. ఇది రేట్ని మోస్ట్ ఆఫ్ ద బ్రాండెడ్ స్టోర్స్ అన్నీ ఫాలో అవుతాయి. సో కస్టమర్కి మా దగ్గర ఎప్పుడు రేట్ తక్కువే ఉంటుంది. సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. డిజైన్స్ వైజ్ అంటారు, మార్కెట్లో దొరకని వెరైటీ మా దగ్గర దొరుకుతుంది. అది తక్కువ. ఇప్పుడు మార్కెట్లో ఒక వస్తువు ఎక్కువ వెయిట్లో ఉన్న వస్తువు కూడా మా దగ్గర ఒక లైట్ వెయిట్లో దొరుకుతుంది. ఆ స్పెషాలిటీ సిబిజీ గోల్డ్ అండ్ డైమండ్స్లో మా దగ్గర ఉంది. సో మాకు ఇప్పుడున్న మార్కెట్లో ఉన్న షాపులకి మాకున్న తేడా ఏంటంటే, మాకు ఇప్పుడున్న కస్టమర్లు 4 జనరేషన్స్ ఉన్నారు. మాకంటే మాది ఓల్డ్ షాప్, 40-50 ఇయర్స్ ఓల్డ్ షాప్ కాబట్టి మాకు ఇప్పుడు 3 జనరేషన్లు పోయి 4వ జనరేషన్ మాకు లైన్లో ఉన్నారంటే 3 జనరేషన్ తాలూకా కస్టమర్స్ ఇప్పుడు కొత్తగా వాళ్ళ పిల్లలు. సో మా నుంచి వాళ్ళది ఎక్కువ అంచనా ఏంటంటే వీళ్ళ దగ్గర బెస్ట్ దొరుకుతుంది, మనకు కావాల్సిన బడ్జెట్లో దొరుకుతుంది, వీళ్ళ దగ్గర క్వాలిటీ వైజ్ మనం భయపడక్కర్లేదు, రేట్ అంటారా కాంపిటేటివ్ రేట్ ఇస్తారు, అంతా బాగుంటుంది, సర్వీస్ బాగుంటుంది. ఇన్ని రకాల ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి మేము 40-50 ఏళ్ళ బట్టి వ్యాపారంలో ఉన్నాం. సో కస్టమర్ల నుంచి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అందులో మా కస్టమర్లు అంటే మాకు చాలా గౌరవం. సో అదేవిధంగా మనము గతంలో చూసుకున్నట్లయితే కనుక డైలీ వైజ్ జస్ట్ ఒక పైసా డిఫరెన్స్ ఉంటుంది అంటే మనకి డే బై డే. కానీ ఇప్పుడు ఏంటంటే నార్మల్గా అంటే రూపీలలో పెరుగుతూ ఉంది. అంటే నార్మల్గా ఇప్పుడు ఈరోజు 82,000 10 రూపాయలు అట్లా ఉంటే ఇప్పుడు 82,000 20 రూపాయలు 30 రూపాయలు అలా పెరుగుతూ పోతుంది. సో అంటే అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి? సో ఒకటే సింపుల్, టెక్నాలజీ లేదు. ఆ పైసా పెరిగిన తెలట ఒక రోజు పట్టేది. వాళ్ళ టెక్నాలజీ చేతిలో అందరి దగ్గరే ఉంది. రైతు అనుకోండి, ఒక స్టూడెంట్ అనుకోండి, ఒక బిజినెస్ మ్యాన్ అనుకోండి, ఒక ఎంప్లాయ్ అనుకోండి, అందరి దగ్గర ఇవాళ టెక్నాలజీ ఉంది. ఆ టెక్నాలజీలో రేట్ని మనకన్నా ముందు తెచ్చుకోగలుగుతున్నారు వాళ్ళు. సో ఈ ట్రేడింగ్లో బంగారం ధరలు మార్నింగ్ ఈవినింగ్ వరకు ఫ్లెక్చువేట్ అవుతూనే ఉంటాయి. కానీ షాపులు అనేవి ఒక స్టాండర్డ్ ఫార్మేట్ ఉంటుంది. ఒకసారి మార్నింగ్ రేట్ పెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మనం రేట్ మారుస్తాం. భారీగా తేడా వస్తుంది తప్ప మామూలుగా అయితే రేట్ మార్చం. మార్కెట్లో కొన్ని షాపులు ఒక రోజులో 3 సార్లు మారుస్తారు, మనం మార్చాం. సో మార్నింగ్ ఏదైతే రేట్ స్టిక్గానే ఉంటామో అదే రేటు ఈవినింగ్ వరకు కూడా మనం కంటిన్యూ చేస్తాం. సో ఆ ట్రస్ట్ ఉంది కాబట్టి మాకు కస్టమర్లు అలాగే ఉన్నారు మా దగ్గర. సో ఇబ్బంది అయితే ఏం లేదు. కస్టమర్ వాళ్ళ టెక్నాలజీ చేతిలో ఉంది సార్. నేను ఏది చెప్పక్కర్లేదు. పూర్వం ప్రతిదీ నేను చెప్పాలి, నేను చెప్తేనే పబ్లిక్కి తెలుసు. సో అప్పుడు టెక్నాలజీ లేదు కాబట్టి వాళ్ళు టెక్నాలజీ చెప్పేస్తుంది. ఈరోజు బంగారం ధర ఇది, అమీర్పేటలో ఇది, విజయవాడలో ఇది, లేదా వైజాగ్లో ఇది అని చెప్పేస్తుంది, టెక్నాలజీ చెప్పేస్తుంది. సో కస్టమర్లు పూర్వం అంత కన్ఫ్యూజన్ అయితే లేదు. సో ప్రజెంట్ ఈ రోజు ఎంత ఉంది సార్ గోల్డ్ రేట్ అయితే? ఈ రోజుకి ఇవాళ 24 క్యారెట్ వచ్చి 82,010 రూపీస్ పర్ 10 గ్రామ్స్ ఉంది. అదే 22 క్యారెట్ 916 వచ్చి 75,250 రూపీస్ పర్ 10 గ్రామ్స్ ఉంది. ఓకే. సో చూసారు కదా, ప్రజెంట్ అయితే గోల్డ్ రేట్ అయితే ఇది ఉంది. సో మీరు కనుక ఒకవేళ తీసుకోవాలి అని అనుకుంటే కనుక సో ప్రజెంట్ ఇప్పుడైతే తీసుకుంటేనే బెస్ట్, ఎందుకంటే మళ్ళీ పెరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి. అదేవిధంగా చాలామందికి డౌట్ ఏంటంటే ఇది 1,00,000 వరకు కూడా
అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అని చెప్పేసి కూడా చాలా మందికి అయితే డౌట్ ఉంది. సో అయితే మనం చూసుకున్నట్లయితే కనుక అంటే ఇప్పుడే అంత ఈజీగా అయితే 1,00,000 వరకు అయితే కాదు, బట్ 90,000 వరకు అయితే అయ్యే అవకాశం అయితే ఉంది అంటున్నారు. సో ప్రజెంట్ అయితే మనం చూసుకున్నట్లయితే 82,000 ఆ విధంగా అయితే కొనసాగుతుంది. సో చూడాలి మరి రేటు కూడా ఇంక్రీజ్ అవుతుందా లేదని అయితే. ఇప్పుడు మ్యారేజ్ సీజన్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో ఏమాత్రం ఆలోచించకుండా తీసుకుంటేనే బెస్ట్ అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నవారైతే మనకు చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.